పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుతిన్ మధ్య ఉక్రెయిన్ యుద్ధం ముగించే విషయంపై చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ ఎలాంటి ఒప్పందం కుదిరినప్పటికీ యుద్ధం ముగించేందుకు పుతిన్ ఓ కీలక డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. యుద్ధం ముగించాలంటే తూర్పున ఉన్న డోన్టెస్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ పూర్తిగా వైదొలగాలని ఆయన డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. అలస్కా భేటీ అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నేతలతో ట్రంప్ ఫోన్లో మాట్లాడి ఈ క్రమంలో పుతిన్ చేసిన ప్రతిపాదనను అగ్రరాజ్యాధిపతి వారికి వివరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే ఈ డిమాండ్లు జెలెన్స్కీ తిరస్కరించినట్లు వెల్లడించాయి. రష్యా సరిహద్దుల వెంబడి తూర్పు ఉక్రెయిన్ డాన్బేస్ ప్రాంతం ఉంది. అందులో డోన్టెస్క్, లుహాన్స్కేలు అంతర్భాగాలుగా ఉన్నాయి. పారిశ్రామిక హబ్గా ఉన్న ఈ ప్రాంతంలో మైనింగ్ కూడా ఎక్కువగానే జరుగుతుంది. బొగ్గు నిల్వలు, ఉక్కు ఉత్పత్తులకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రంగా ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం రష్యా ఆధీనంలోనే ఉంది. 2022లోనే ఈ ప్రాంతంలోని అధిక భాగాన్ని మాస్కో తన సొంతం చేసుకుంది. ఇటీవల మాస్కో బలగాలు ఈ ప్రాంతంలోని మరింత చొచ్చుకు వచ్చాయి. కేవలం 30% డోన్టెస్క్ ప్రాంతం మాత్రమే ఉక్రెయిన్ ఆధీనంలో ఉంది. ఇప్పుడు మిగిలిన ఆ ప్రాంతాన్ని కూడా తన వశం చేసుకోవాలని మాస్కో భావిస్తుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.